తీసుకున్న ఏ కార్యక్రమం చూడండి, దానికి ఒక సొల్యూషన్ ప్రాస్పెక్ట్ లో ఒక అపోజిషన్ పార్టీ కనుక స్ట్రెంథన్ గా నిలబడి ఉంటే అయిపోయింది. ఇవాళ అమరావతి విషయంలో కూడా వాళ్ళకి ఎంత అడ్వాంటేజ్ ఉంది తెలుసా సార్? ఆ చుట్టుపక్కల గ్రామాల ఎవరు రెండో విడత భూసేకరణకు ఒప్పుకోవట్లేదు. వాళ్ళకి మమేకమై ఉద్యమాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి గతంలో తెలుగుదేశం సక్సెస్ అదే కదా. అమరావతి చుట్టూ జరిగిన రాజకీయాల్లో వాళ్ళ వంతు సాయం వాళ్ళకి చేసి మాట సాయంతోనే ముందుకు వచ్చుకుని నిలబడ్డారు. సో ఇదే ప్రాతిపదిక మీద వైఎస్ఆర్సీపీకి ఒక బ్యూటిఫుల్ ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేయకుండా ఒక ప్రాంతాన్ని ఒక సంబంధం లేని ఇష్యూ కింద దాన్ని పరిగణలోకి తీసుకుంటూ ఒక రాజకీయ నేపథ్యాన్ని ముడిపెట్టుకుని ముందుకెళ్దాం అన్న కోణంలో వాళ్ళు ఆలోచిస్తుంటే వాళ్ళకి టైం వేస్ట్ కార్యక్రమాలు రోజా గారు, పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి అనవసరమైన చెత్త మీదే ఫోకస్ ఉంటుంది తప్ప పనికొచ్చిన విషయాల మీద ఉండదు. రైట్, ఓకే. సురేష్ గారు వినిపిస్తుందా? వినిపిస్తుంది వర్మ గారు, నమస్తే. ఏంటి మీ పవర్ లేదేంటండి? బ్లాక్ ఫ్రేమ్ పెట్టుకున్నాడు కెమెరా పెట్టి మాట్లాడండి సార్. వర్మ గారు వినిపిస్తుంది అన్నమాట? వినిపిస్తుంది. పవర్ లేదా అంటున్నాను, లైట్ బాగా డల్గా ఉంది. అవునా సార్? అదంతా కొద్దిగా డల్లే ఉంది సార్. సరే ఓకే, రైట్ అండి. ఇదండి మోదీ గారు పవన్ కళ్యాణ్ గారు ఇంటికి వెళ్ళడం, ఆయన పరామర్శించడం, అసలు పవర్లెస్ పవన్ అని చెప్పి రోజా గారు మాట్లాడుతున్నాడు. సార్, రోజా గారి గురించి మాట్లాడాలంటే మీరు మీ ముందు మాటలో ఏమంటారంటే ఫైర్ బ్రాండ్ రోజా గారి గురించి తెలుసు కదా అని అన్నారు. ఆమె ఫైర్ బ్రాండ్ కాదు సార్, ఒక బూత్ బ్రాండ్ అన్నమాట. అంటే ఒక బూతులకి ఒక బ్రాండ్ అంబాసిడర్. ఆంధ్రప్రదేశ్ తెలుగు మహిళా జాతి ఏంటి, తెలుగు ప్రజలందరూ కూడా సిగ్గుతో తలదించుకునే విధంగా మాట్లాడుతుంది. ఆమె మొదటి నుండి ఆవిడ తాలూకా శైలి ఎంత దారుణం అంటే సార్, అయ్యో కనీసం ఆ కొడుకు ఆవేదన కూడా అర్థం చేసుకోలేకపోతుంది. గతంలో వాళ్ళ అబ్బాయి అండి ఒక టీవీలో ఆయన తాలూకు ఇది వచ్చింది, అరే ఏదైనా పొలిటికల్ గా ఉంటే పొలిటికల్ గా మాట్లాడుకోవాలి తప్ప పర్సనల్ గా ఏమి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు, ఎవరైనా కరెక్ట్ కాదని చెప్పేసి నా కొడుకు చెప్పిన మాటలైనా గుర్తు రావట్లేదో ఏంటో ఆవిడికి తెలియటం వల్ల. కనీసం నీ కొడుకు చెప్పిన మాట అయినా, అమ్మా రోజా తల్లి నీ కొడుకు చెప్పిన మాటలు, లేదా నీ కొడుకు గతంలో మాట్లాడిన చిన్నపిల్లాడు, ఆ పిల్లాడు మాట్లాడిన మాటలు వినమ్మా, నీకు ఎప్పుడైనా బుద్ధి వస్తుందేమో. నీకు బుద్ధి బుర్ర ఎలా లేదు, కనీసం కొడుకు ఆవేదనైనా చూసి నేర్చుకో తల్లి. సార్ వర్మ గారు, ఆవిడికి సమాధానం చెప్పడం ఎవరి తరమో కాదు. ఎందుకంటే సిగ్గు విడిచినటువంటి, సిగ్గు లజ్జ లేనటువంటి వ్యక్తి. సురేష్ గారు ఎందుకు ఆ మాటలు? ఆడవాళ్ళు మనం దగ్గర మెయింటైన్ చేయాలి. పెద్ద పదాలు బూతులు మాట్లాడలే అంటే సిగ్గు శర్మ అనేటువంటి వ్యక్తి ఆడవాళ్ళకి సంబంధించిన విషయంలో చాలా పవిత్రమైన పదాలు. సురేష్ గారు అవి నేను యాక్సెప్ట్ చేయను. సార్ కేఎస్ ప్రసాద్ గారు నేను ఒక మాట అడుగుతాను సార్. ఆయనకు ఒక శస్త్రచికిత్స జరిగింది అనేది వాస్తవం. ఆయన రెస్ట్ లో ఉన్నాడు. ఏం మాటలు మాట్లాడతారండి ఆవిడ? పక్కనేమో విజయ్ తో పోల్చుతుంది, పవర్ లేదంటది, లేపు కొట్టారంటారు. నిన్ను ఒంగోబెట్టి కొట్టారు కదా, ఇలాంటి మాట్లాడబట్టే కదా మిమ్మల్ని అందరినీ ఒంగోబెట్టి. మీరు కూడా మాటలు మాడితే ఎలా సార్? నేనేం అనట్లేదు సార్. లేదు ఏం చెప్పాలి సురేష్ గారు ప్లీజ్. నిలబడే వాళ్ళని లేవకుండా ఒంగోబెట్టి కొట్టారంటున్నాను సార్. 11 స్థానాలకు పంపించారు. జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలనా విధానం అటువంటి తప్పులు ఎన్నున్నాయో నాకు తెలియదు కానీ సార్, ఇలాంటి రోజా లాంటి వాళ్ళని పార్టీలో పెట్టి వాళ్ళు ఏది పడితే అది మాట్లాడి సమాజానికి చేత్కారానికి, వైఎస్ఆర్సీపీ చేత్కారానికి గురైంది. ఇది నిజం సార్. లేదంటే మరీ అంత 11కి పడిపోరండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు. వీళ్ళు భాష, వీళ్ళు ఈ ఎకిలి చేష్టలు, వీళ్ళు ఏం మాట్లాడకూడనటువంటి మాటలు మాట్లాడి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ దుస్థితికి తీసుకొచ్చారు. అయినా కూడా మళ్ళా అదే పాట అంటే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోతారనా? ఏదో ఒకటి వచ్చి ఏదో ఒక బూతో ఏదో ఒకటి మాట్లాడి వెళ్ళిపోతుంది మళ్ళా చెన్నైకి. ఆవిడని ఎవరు మర్చిపోరు సార్ వర్మ గారు. ఆంధ్రప్రదేశ్ జనాలు రోజా గారు అనే ఒక వ్యక్తిని ఎవరు మర్చిపోరు సార్. లేదంటే ఆవిడికి బుద్ధి చెప్పాలంటే మా వీర మహిళలు చూసుకుంటారు, ఆవిడకి సమాధానం చెప్తారు. అయినా కానీ మా వీర మహిళలు కూడా ఆవిడ స్థాయికి తగ్గట్టు మాట్లాడే పరిస్థితి మా వీర మహిళల్లో కూడా లేదు. ఏమైనా ఎంతో కొంత చెప్పాలంటే ఆ సల్మాన్ గారు అయినా చెప్పాలి, లేదా వాళ్ళ అబ్బాయి అయినా చెప్పాలి. అమ్మ తల్లి ఏంటి నువ్వు ఇలా ఉన్నావు, బయటకు వెళ్తే మేము మా తల్లిగా చెప్పుకోవడానికి మేము సిగ్గుపడుతున్నాం అంటే రేపు పొద్దున కొడుకైనా వచ్చి బుద్ధి చెప్పాలి ఆవిడకి. సల్మాన్ గారు ఎలాగా చెప్పరు, ఎందుకంటే అయిపోయింది, టైం అయిపోయింది ఆయనకి. ఇంత అసలు వ్యవస్థ ఇంత దుగుత్సాకరంగా ఏంటి సార్ ఇది వర్మ గారు?
ఇలాంటి వాళ్ళ గురించి అసలు మనం డిబేట్ లో మాట్లాడటం కూడా అనవసరం సార్. ఇంకొకటి, మోదీ గారు పవన్ కళ్యాణ్ గారు ఇంటికి వచ్చారు అంటే ఆయనకి బాగోలేదు కాబట్టి, ఎలాగో ఆయన ఒక షెడ్యూల్ ఇక్కడ ఉంది కాబట్టి, పవన్ గారు అంటే మోదీ గారికి ఎంత ఇష్టం మనందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా తెలుసు. అందులో భాగంగా ఆయన ఒక పరామర్శగా ఆయన దగ్గరకు రావడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. కూటమిలో ఉన్నాం కాబట్టి అందులో ఒక గంట సేపు సమయం గడిపి మాట్లాడటం అంటే ఒక్కొక్కరి దగ్గర అలా ఉండడం అనేది నిజంగా కూడా అది ఎంతో మిత్రపక్షంలో ఇది చాలా రేపు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక మంచి భరోసా కూడా కల్పిస్తారు. వాళ్ళు అలా కూర్చోవడం వల్ల ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటనేది, డెఫిసిటీలో ఉన్నాం, అప్పులు లేకపోతే కానీ పూట గడవని పరిస్థితిలో ఉన్నాం. దానికి తగ్గట్టుగా మనం విడిపోయిన ఆంధ్రప్రదేశ్ తర్వాత క్యాపిటల్ లేదు, అలాగే ఒక సరైన ప్రాజెక్టులు కట్టుకోలేకపోయాం, సరైన రోడ్లు వేసుకోలేకపోయాం. కాబట్టి నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారితో కానీ మా పవన్ కళ్యాణ్ గారితో కానీ ఈ యొక్క కూటమి ఎంత బలంగా ఉందనడానికి ఇదే ఒక నిదర్శనంగా మేము చెప్పుకుంటున్నాం. దీనివల్ల ఆంధ్రప్రదేశ్కి మేలే జరుగుతుంది తప్ప ఎటువంటి ఇది ఉండదు. కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్ వర్మ గారు. రైట్, ఓకే. చిన్నపరెడ్డి గారు సార్ ఇస్తాను. చిన్నపరెడ్డి గారు, సార్ 99 వీక్షకులకు అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం సార్. ఏంటి సార్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి ఇంటికి సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ గారు రావడం, సో ఏమనిపిస్తున్నది మీకు? దానికి రోజా గారు పవర్లెస్ అని చెప్పి ఈవిడ కామెంట్స్ పెట్టడం, వీర మహిళలు అలాగే జన సైనికులు ఇంకా వేరే చెప్పాల్సిన లేదు కదా, వీడియోలతో ఆడుకుంటున్నారు ఆవిడని. ఎందుకు అనవసరంగా అనడం, అనిపించుకోవడం అని? సార్, ఆరోగ్యం బాగలేనటువంటి పవన్ కళ్యాణ్ గారింటికి మోదీ గారు వచ్చారు. మోదీ గారు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం పెట్టుకొని రాలా, అందివే పోత పోత వచ్చి మాట్లాడిపోయినటువంటి పరామర్శించారు. మంచిదే కదా, డిప్యూటీ సీఎం కదా, వారు వాళ్ళ పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి దగ్గరకు వస్తే అనుకోవాలి, కానీ వాళ్ళ పార్టీ దగ్గరికి వాళ్ళ నాయకుల దగ్గరకు పోతే తనికళ్ళ భరణి గారు కూడా కలిశారు ప్రధానమంత్రి గారిని. ఎవరి స్థాయిలో వాళ్ళు కలుస్తారు ప్రధానమంత్రి గారిని. ప్రధానమంత్రి గారు కూడా కొన్ని ఇళ్లకు వెళ్ళి మాట్లాడేటటువంటి పరిస్థితి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి కూడా వెళ్ళారు కదా, బాగలేని ఆయన ఇంటికి ఇంటికి వెళ్ళాడంటే మరి బాగున్న ఆయన ఇంటికి కూడా వెళ్ళాడు కదా. ఇంకా మరి పవన్ కళ్యాణ్ ప్రత్యేకత ఏముంది అందులో? ఏముంది సార్ అది? ఇక్కడ